హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ హోమ్ మేడ్. ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక హెయిర్ మాస్క్ గురించి మీతో మాట్లాడబోతున్నాను. చాలా మందికి హెయిర్ ఫ్రిజీగా ఉండడం ఇలాంటిది ఉంటుంది అండ్ చాలా మంది కెరటిన్ కోసం కూడా వెళ్ళాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇంట్లోనే ఇది ఒక మంచి హెయిర్ మాస్క్ అవుతుంది. సో అదేంటి అంటే వాసు హెర్బల్స్ నుంచి ట్రిచప్ హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ హెయిర్ మాస్క్. ఇది కెరటిన్ ఉంటుంది దీంట్లో, డ్యామేజ్ రిపేర్ హెయిర్ మాస్క్ అనమాట ఇది కంప్లీట్గా. సో నేను నా హెయిర్ని బిఫోర్ కూడా చూపించడానికి ఇప్పుడు హెయిర్ మాస్క్ అప్లై చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి హెయిర్ ఎలా ఉంది. నా హెయిర్ మరీ అంత సాఫ్ట్ ఉండదు, అలా మరీ అంత ఫ్రీజీగా కూడా ఉండదు. బట్ ఎలా ఉంది ఇప్పుడు, టెక్స్చర్ ఎలా ఉంది, తర్వాత టెక్స్చర్ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను కంప్లీట్గా చూపిస్తాను. సో నేను ఇది హెయిర్ మాస్క్ అప్లై చేసుకోబోతున్నాను. దానికంటే ముందు దీని యూజెస్ ఏంటి, దీంట్లో ఏమేమి ఉన్నాయి ప్రొడక్ట్స్, లైక్ ఏమేమి యూజ్ చేశారు దీంట్లో అనేది ముందు మాట్లాడేసుకుందాం. దాని తర్వాత నేను హెయిర్ మాస్క్ అప్లై చేసుకుని ఎలా ఉంది ఏంటి అనేది దీని గురించి కంప్లీట్గా చెప్తాను. ఇదేంటంటే 500 ml ఆఫ్ ప్రొడక్ట్ అండి. ఇది పెరాబిన్ అండ్ సిలికాన్ ఫ్రీ వాసు హెర్బల్స్ నుంచి. వాసు హెర్బల్స్ బ్రాండ్ మీరు వినే ఉండుంటారు, చాలా మంది రివ్యూ చేయమని కూడా అడిగారు. సో నేను జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించాను దీన్ని. సో ఇది వాసు హెర్బల్స్ నుంచి. అంటే చాలా మంది నాకు ఫ్రిజీ హెయిర్కి చెప్పమని చాలా మంది చెప్తున్నారు. ఎస్పెషల్గా ఈ కెరటిన్ ఉన్నవి ఏంటంటే కంప్లీట్గా స్మూత్ హెయిర్కి చాలా బాగా పనిచేస్తాయి. సో అందుకని జస్ట్ ట్రై చేద్దాము అన్నట్టుగా తెప్పించాను. ఇదేంటంటే కంప్లీట్గా దీంట్లో కెరటిన్ ప్రోటీన్ ఉంది. మీకు తెలిసే ఉంటుంది మన హెయిర్కి కెరటిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో కొంతమందికి కెరటిన్ అనేది లాస్ అవుతుంది అనమాట హెయిర్లో. దానివల్ల మన హెయిర్ అనేది వీక్ అవ్వడం, ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం, అలాగే ఎక్కువ ఫ్రిజీ అవ్వటం, చాలా డల్గా కనిపించడం ఇలా జరుగుతుంది అనమాట. సో ఇదేంటంటే ఈ మాస్క్ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి మన హెయిర్ పైన అది ఏం చేస్తుంది అంటే కెరటిన్ని ప్రొవైడ్ చేస్తుంది మన హెయిర్కి. దానివల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా, సిల్కీగా, షైనీగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ హెయిర్ మాస్క్ ఎందుకు యూజ్ చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు కదా. దీంట్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా కెరటిన్ ఉంది. దీనివల్ల కంప్లీట్గా మన హెయిర్కి మాయిశ్చరైజేషన్ కూడా చాలా బాగా అందుతుంది. సో దానివల్ల ఏంటి అంటే మన స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉండడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇదేంటంటే మనకి హెయిర్ క్యూటికల్ దగ్గర డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా, అలా డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట ఈ హెయిర్ మాస్క్. అలాగే అన్ని హెయిర్ టైప్స్కి సూట్ అవుతుంది అండ్ ఫ్రిజీనెస్ని తగ్గించడానికి ఈ హెయిర్ మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్గా చెప్పాలి అంటే ఈ హెయిర్ మాస్క్ వల్ల యూజెస్ ఏంటి అంటే మన హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, ఫ్రిజ్ ఫ్రీ అవుతుంది. ఇది మెయిన్ యూజెస్. నేను చూసిన దాని ప్రకారం నేను ఆల్రెడీ ఒక 2 times యూజ్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది చెప్తున్నాను. సో ఇది వెట్ హెయిర్ మీద అప్లై చేయాలన్నమాట. హెయిర్ని మొత్తం తడుపుకొని ఇలాగా మాస్క్ మొత్తం హెయిర్ అంతటికి అప్లై చేసేసుకోవడమే. సో స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి, అలాగే స్ట్రాంగ్ అవుతుంది అండ్ చాలా చాలా స్మూత్ అవుతుందండి హెయిర్ అయితే. మీకు కంపల్సరీగా రిజల్ట్ తెలుస్తుంది. ఆ షైనీనెస్ కూడా కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుంది మన హెయిర్లో. ఆ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం మనం వెంటనే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో అందుకనే నేను ఈ 2-3 టైమ్స్లోనే మీకు రివ్యూ చేయగలిగాను. సో ఇదైతే ప్రమోషనల్ అయితే కాదు, కంప్లీట్గా నార్మల్గా నేను తీసుకున్నది నేను మీకు షేర్ చేస్తున్నాను అంతే. సో ఇది తర్వాత నెక్స్ట్ ఎప్పుడో యూజ్ చేసిందనమాట, అందుకని ఫస్ట్ ఇంక్లూడ్ చేశాను. ఆ రోజు వ్లాగ్ చేసిన రోజు ఇది చేసుకోలేదు నేను. సో అప్లై చేసేసుకున్న తర్వాత మాస్క్ని వెట్ టవల్ని వ్రాప్ చేసుకోవాలన్నమాట హెయిర్ మొత్తానికి. సో అలా వ్రాప్ చేసుకుని ఒక 15-20 minutes పాటు ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్లెయిన్ వాటర్తో ముందు ఆ మాస్క్ని రిమూవ్ చేసి తర్వాత షాంపూ యూజ్ చేయండి. డైరెక్ట్ షాంపూ యూజ్ చేయొద్దు. సో ఏ షాంపూ అయినా పర్లేదు, కొంచెం మైల్డ్ షాంపూ అయితే బెటర్ అనమాట. సో ఇలా అప్లై చేసుకున్నాం అంతే. చూడండి ఇప్పుడు ఆఫ్టర్. సో చూసారా, ఆ షైనీనెస్ కంపల్సరీగా మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. మేబీ మీకు అది కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఫస్ట్కి ఇప్పటికీ ఆ ఫ్రిజీనెస్ కూడా చాలా బాగా తగ్గింది అండ్ హెయిర్ కూడా ఒత్తుగా అనిపించింది నాకైతే యూజ్ చేసిన తర్వాత. అండ్ ఇలా కంప్లీట్గా మీరు యూజ్ చేస్తూ ఉంటే ఈ హెయిర్ అనేది పర్మనెంట్గా ఇలా అయిపోతుంది. లైక్ మనకి ఆ స్ట్రైట్నెస్ అనేది పర్మనెంట్ ఉంటుందన్నమాట. సో ఎవరికైతే బాగా ఫ్రిజీ హెయిర్ ఉందో, కర్లీ హెయిర్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాస్క్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. సో కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదనమాట నేను ఫస్ట్ షేర్ చేసుకుంటున్నాను రివ్యూ. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు వ్లాగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు చాలా 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 పని ఉంది. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఎక్సర్సైజ్ చేసుకుంటాను. మార్నింగ్ కూడా ఎక్సర్సైజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అందుకే కొంచెం ఎర్లీగా లేవటం, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆయనకి ఇచ్చేసి తర్వాత నేను వాటర్ తాగి ఎక్సర్సైజ్ చేసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఫ్రెష్ అయిపోయి. సో అలా నేను ప్లాన్ చేసుకున్నాను. లైక్ 1 week బ్యాక్ అలాగే చేశాను, బట్ తర్వాత పీరియడ్స్ వల్ల తర్వాత మళ్ళీ స్కిప్ చేశాను అనమాట. సో కొంచెం లేట్ లేచాను ఒక 3-4 days నుంచి. లాస్ట్ వ్లాగ్స్లో అంతే అనమాట. సో ఇప్పుడు
అందుకే వాళ్ళ అంతా సెట్ చేసేసి ఫాస్ట్గా నైట్ నానబెట్టేసాను పప్పు అన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఫస్ట్ గ్రైండ్ చేయాలి. ఇవాళ అయితే నేను గారెలు చేస్తాను. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ పిండి మొత్తం ఇడ్లీ దోశ ఎప్పుడైతే గ్రైండ్ చేస్తానో అప్పుడు గారెల పిండి కూడా గ్రైండ్ చేయడం అలవాటు చేసుకున్నాను రీసెంట్గా. సో అప్పటికప్పుడు చేస్తేనే ఫ్రెష్గా అనిపిస్తాయి, గాళ్ళు బాగా వస్తాయి, బాగా ఉబ్బుతాయి, అలా వస్తాయి. లేదంటే మిక్సీలో చేసినా బాగోదు, అండ్ తర్వాత చేసినా నాకు అంత ఫ్రెష్గా అనిపించదు. యాక్చువల్గా నేను తిన్ను, కానీ నాకు చూడడానికి తెలుస్తూ ఉంటుంది అనమాట అంత బాగలేదు అనేసి. సో అందుకనేసి నేను గ్రైండర్లో ఈ వీటితో పాటు అది కూడా వేసేస్తూ ఉంటాను. ఫస్ట్ గారెల పిండి వేసి తర్వాత ఇడ్లీ తర్వాత దోశ వేస్తాను. పప్పు వేసేద్దాం. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేయాలి. సో దోశ పిండి బ్యాటర్ కోసం, అండ్ ఇది ఇడ్లీ, ఇది గారెలు, అండ్ ఇది ఇడ్లీ రవ్వ అన్నమాట. సో గ్రైండ్ చేసేద్దామా. సో ఆల్రెడీ చెప్పాను కదా గారెలు వేస్తున్నాను వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి అని. సో వాళ్ళ గారెలు వేసాను. సో గారెల పిండి ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసాను అనమాట. సో మళ్ళీ ఇడ్లీ పిండిలోంచి కొంచెం తీసి ఈ గారెల పిండి ఇడ్లీ పిండిలో కలిపాను. సో కొంచెం తతంగా అయిందనమాట. అక్కడ కొంచెం పని అయిపోయింది నాకు. ఫస్ట్ ట్రై చేశాను, హోల్ పడుతుంది కదా, అసలు నాకు చేతిలో జారిపోయేలాగా వాటర్ ఎక్కువ వేసాను అనమాట చూసుకోకుండా. లైక్ నేను మర్చిపోయాను యాక్చువల్గా ఇడ్లీ పిండికి ఎలా వాటర్ వేస్తానో అలా వేసేసాను. తీరా చూస్తే అప్పుడు గుర్తొచ్చింది గారెలు కదా అని. సో అప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ ఇడ్లీ పిండిలో ఇది కలిపి ఇడ్లీ పిండిని గట్టిగా రుబ్బి అది తీసి మళ్ళీ గారెలు వేసాను అనమాట. సో అంత జరిగింది. సో గారెలు అయిపోయాక ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను ఎక్సైజ్ స్టార్ట్ చేసుకున్నాను. యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తాగిన తర్వాతే ఎక్సైజ్ స్టార్ట్ చేశానండి. యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ ఆల్రెడీ నాకు బాటిల్ కంప్లీట్ వస్తుంది. ఇంకా ఒక 2-3 డేస్ వస్తుంది అంతే. సో నేను దాని గురించి రివ్యూ ఖచ్చితంగా మీకు చేస్తాను, ఓకేనా. సో ట్రెడ్మిల్ చేస్తాను, అలాగే ఆమె ఎక్సైజ్ చేస్తాను. సో అయిన తర్వాత ఇక్కడ నేను అది ఫ్రెష్ అయిపోయి ఆయన కోసం టీ పెట్టాను. అండ్ నా కోసం బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్ అనమాట. యాక్చువల్గా ఎల్లోది పడిపోయింది, ఇంకా సరే అని ఉంచేసాను అనమాట, తీసిన రాదు అని. బట్ ఎల్లో వేసుకోను, 2 eggs వైట్ వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటున్నాను. అండ్ అది అప్పుడు చేశాను, ఇప్పుడు చేయట్లేదు. ఈ వ్లాగ్ షూట్ చేసి మేబీ ఒక 3-4 days అయిందండి. సో ఈ ఆమ్లెట్ అయితే బాగుందనమాట. ఎగ్ వైట్, ఎల్లో లేకుండా ఈ ఆమ్లెట్ నచ్చింది నాకు. ఎల్లోతో ఈ ఆమ్లెట్ అంత బాగోదు. సో అందుకని వైట్ అయితే బాగుంది అని చెప్పి ఇలా చేసుకుంటున్నాను. జస్ట్ డైరెక్ట్ వేసేసి దానిపైన కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం చల్లేస్తాం అనమాట. కొంచెం కుక్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు. కొంతమంది హాఫ్ బాయిల్డ్ కూడా తింటారు, బట్ నేను అస్సలు హాఫ్ బాయిల్డ్ ఏమీ తినలేను అనమాట. కాబట్టి కంప్లీట్గా బాయిల్ చేసుకుని తింటాను. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ వెంటనే నేను మొత్తం ఇడ్లీ దోశ అన్నీ గ్రైండ్ చేసేసిన తర్వాత వెంటనే గ్రైండర్ క్లీన్ చేసుకోవడం అలవాటు అనమాట. సో వెంటనే చేసేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ పట్టేసినట్టు లేకపోతే స్టిక్ అయిపోతుంది కదా పిండి అంతా, అలా అవ్వకుండా ఉంటుంది. సో వెంటనే క్లీన్ చేసేసుకొని ఆ గ్రైండర్ని అటువైపు పెట్టేసుకుంటాను. సో గ్రైండర్ నేను బయట వాష్ ఏరియాలో దాన్ని ఏమంటారు, వాషింగ్ మిషన్ పక్కన పెడతాను అనమాట. సో అది పెట్టేసి ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ దెన్ నేను ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను. చాలాసేపటి తర్వాత మళ్ళీ కలిసాను మిమ్మల్ని. సో ఇంకేమీ షూట్ చేయలేదండి. లైక్ నేను ఆవిడ చేశాను, ఇంకా అవ్వలేదు, ప్రాసెస్లో ఉంది. అంటే తాలింపు అంతా వేసాను, కొంచెంసేపు నానాలన్నమాట. వాటర్లో నానబెట్టా, తర్వాత దాన్ని తీసి పెరుగులో వేస్తాను. సో అదొకటి. అండ్ లంచ్ ప్రిపేర్ చేసేసాను. లైక్ నా రైస్ పెట్టేసుకున్నాను. ఇది అయిన తర్వాత మళ్ళీ వైట్ రైస్ పెడతాను. 12:30 అయింది టైం. సో ఇది కర్డ్ చేసాను. అండ్ ఇదేమో వాటర్లో నానబెట్టాను. కొంచెం ఒక 15 minutes ఆగి అవి సపరేట్ చేసి దాని మీద కర్డ్ వేసేస్తే అయిపోతుంది. నానపడతాను. అండ్ పప్పు అయిపోయింది, పొడిపప్పు చేశాను.
మోస్ట్లీ కంప్లీటెడ్. ఆఫ్ చేసేద్దాం ఇంకా స్టవ్. దీన్ని తాలింపు వేస్తే అయిపోయింది పప్పు. ఇలా వస్తుంది అనమాట పొడిపప్పు అంటే. కొంచెం పలుకులుగా ఉంటుంది, అలా అని బాగా మెత్తగా ఉండదు, బాగా గట్టిగా కూడా ఉండదు. సో ఇలా ఉంటుంది. ఇడ్లీ పిండి అండ్ ఇక్కడ దోశ పిండి 2 వేస్తాను. అండ్ గారెలు అయిపోయాయి కదా, గారెల పిండి అయిపోయింది. ఇంకా ఆ రోజుకి చేస్తాను అనమాట, ఎక్కువ చేయను. సో అయిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా వాష్ చేసేసాను, క్లీన్ అయిపోయింది. ఇలా క్లీన్గా ఉంటే సింక్ హ్యాపీగా ఉంటుంది. మేడ్ ఉంటే అంత అనిపించదు, కానీ మేడ్ లేకపోతే క్లీన్ సింక్ ఉండాలి నాకు. వెంటనే ఇంక అవగానే ఒక్కొక్కటి తోమేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో ఇది బ్రౌన్ రైస్. ఇంకా వేరే కుక్కర్ ఉందన్నమాట ఇలాంటిది, ఇంకోటి ఉంది. సో ఇది ఉంది, దాంట్లో వైట్ రైస్ మళ్ళీ తీసి అది పెట్టేస్తాను. అండ్ ఈరోజు నా లంచ్ ఇది పొడిపప్పు, ఆమ్లెట్ అండ్ బ్రౌన్ రైస్. సో రోజు ఏదో ఒక పప్పు ఉంటుందండి. మ్యాక్సిమం ఏంటంటే పప్పు కూడా నేను ఏదైనా ఆకుకూరలతో చేయడానికి ట్రై చేస్తున్నాను, సో దట్ అలా అయినా ఆకుకూరలు తింటాము అని చెప్పి. సో పప్పు చేసి ఏదో ఒక నార్మల్ కర్రీ ఏదో ఒకటి చేస్తున్నాను అనమాట, ఆకుకూర పప్పు చేసి. సో ఆ రోజు ఆకుకూర లేదని ఇంక పొడిపప్పు చేశాను. అండ్ తర్వాత తినేసిన తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేసుకున్నాను. హలో, వెల్కమ్ బ్యాక్. సో నేను యోగాకి వెళ్ళి వచ్చేసాను. యోగా అయిపోయింది అండ్ నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత నేను మీతో మాట్లాడుతున్నాను. ఇవాళ చాలా ఎక్కువ చేసాము అనమాట యోగా. కొత్త ఆసనాలు అవి చేయించారు. సో కొంచెం కొత్తగా చేసాము. ఏంటంటే దీనివల్ల ఏంటంటే నాకు కొంచెం కొత్తగా చేస్తున్న ఫీలింగ్ వస్తుంది, బోరింగ్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. O3 పవర్ మాస్క్ చాలామంది అడుగుతున్నారు రివ్యూ. నేను ఆల్రెడీ యూజ్ చేశానండి, ఒక ప్యాకెట్ యూజ్ చేసేసాను. దీన్ని నేను యాక్చువల్గా పార్లర్లో జావేద్లో పెట్టించుకున్నాను ఒకసారి. అది అని తెలీదు, జస్ట్ ట్యాన్ కోసం పెట్టించుకున్నాను. బాగా అనిపించింది, బట్ చాలా కాస్ట్ తీసుకున్నారు. సో దీని ప్రైస్ అయితే 560, కానీ వాళ్ళు తీసుకోవడం 1000 ఎంతో తీసుకున్నారు. 1000-1200 తీసుకున్నారు జస్ట్ ఆ మాస్క్కి. ఫేషియల్ కూడా కాదు కదా, సో 1000-1200 అలా తీసుకున్నట్టున్నారు. సో నాకేమనిపించింది, ఆ మాస్క్కి 1200 అనిపించింది. బట్ రిజల్ట్ అయితే బాగుంది. బట్ నేను తర్వాత చూస్తే దీని 560 ఉంది. ఇది 2 times వరకు వస్తుంది, ఈజీగా 2-3 times వస్తుంది. సో నాకేమనిపించిందంటే పెట్టుకోవడం బెటర్ కదా అనేసి. బట్ ఇదేంటంటే ఐస్కి ఇలా క్లోజ్ చేసేసి ఐస్కి కూడా పెడతారనమాట జనరల్గా. బట్ మనం పెట్టుకోవడానికి కొంచెం కష్టం. ఐస్ కూడా కంప్లీట్గా పెట్టుకోవాలంటే ఎవరైనా పెట్టాలి, తీయడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి నేను ఓన్లీ ఐస్ వదిలేసి మిగిలిందంతా పెడతాను. పీల్ ఆఫ్ మాస్క్ లాగా వస్తుంది అనమాట ఇది. సో ఇది పౌడర్ వస్తుంది, ఇది జెల్ లాగా వస్తుంది. 2 మిక్స్ చేయాలి, మిక్స్ చేసేసి ప్యాక్ లాగా వేసేసుకోవాలంతే. సో అది కొంచెంసేపు. అండ్ ఇది పవర్ మాస్క్ యాక్చువల్గా ఏంటంటే మాస్క్ అది పౌడర్లా ఉంది కదా, అది ఫస్ట్ పౌడర్ లాంటిది తీసుకుని తర్వాత ఇది క్రీమ్ జెల్ లాగా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ మీకు సరిపడా కలుపుకొని అది ఫేస్ మాస్క్ లాగా అప్లై చేసేసుకోవాలి. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి, మీరు ఎంత కలిపినా థిక్ కన్సిస్టెన్సీ లాగే వస్తుంది. బాగా మీరు పల్చగా ట్రై చేసి మొత్తం జెల్ అంతా వేసేయకండి, మ్యాక్సిమం కొంచెం వేయడానికి ట్రై చేయండి. సో దీనికి ఇంతే వేయాలి అని ఏం లేదు, జస్ట్ మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు వేసుకోవచ్చు. ఈ మాస్క్ ఒక 2-3 times వరకు వస్తుంది పౌడర్ అయితే. సో మొత్తం ఇది పీల్ ఆఫ్ మాస్క్ కదా, సో ఇంత థిక్గా ఉంటుంది అనమాట. ఇది మనం ఎంత చేసినా అది థిక్గానే వస్తుంది. సో అది కొంచెం ఆరిన తర్వాత పీల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. లైక్ మనం ఏంటంటే మొత్తం కళ్ళు మూసేసుకుని కళ్ళు పైనుంచి వేసేసుకోవచ్చు ఆ మాస్క్ని. బట్ అది వేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, తీయడానికి కూడా ఉండాలి. బట్ మనం వేసుకున్నప్పుడు ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. నేను మీకు చూడండి తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో, ట్యాన్ రిమూవ్ అయిపోయినట్టు కానీ క్లియర్ స్కిన్ ఉన్నట్టు కానీ చాలా వరకు వచ్చేస్తుంది. నేను ఇంకొక చేత్తో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను. బట్ మీకు 2 hands యూజ్ చేసి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. బట్ కొంచెం స్టిక్ అవుతుందండి. నేను నియర్గా ఒక 40 minutes ఉంచుకున్నాను, అయినా సరే కొంచెం స్టిక్ అవుతుంది, క్లియర్గా వచ్చేయట్లేదు. బట్ పర్వాలేదు, తీయగలిగినంత తీసుకుని రిమైనింగ్ వాష్ చేసేసుకోండి సరిపోతుంది. లేకపోతే పౌడర్ లాగా ఇలా రబ్ చేస్తే పౌడర్లా వస్తుంది కదా, అలా స్లోగా రబ్ చేసినా పర్వాలేదు. లేదంటే మీకు ఈజీగా ఉండాలంటే వాష్ చేసుకోండి. సో తీయగలిగినంత తీస్తున్నాను నేను ఫస్ట్. సో ఇక్కడ నేను నెక్ దగ్గర రబ్ చేశాను కదా, అలా కూడా మీరు రబ్ చేసేసుకోవచ్చు. సో ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు పీల్ చేసేసుకొని తర్వాత మీరు వాష్ చేసేసుకోవచ్చు అనమాట, లేకపోతే ఇలా రబ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఫస్ట్కి ఇప్పటికి ఇన్స్టెంట్గా మీకు గ్లోయింగ్ స్కిన్ కానీ లేకపోతే ట్యాన్ తగ్గాలి అని అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. బట్ అది కాన్స్టెంట్గా అదే ఉండిపోదండి, కొంతసేపు అలా అనిపిస్తుంది. బట్ తర్వాత నార్మల్ అయిపోయినట్టు అనిపిస్తుంది నా స్కిన్ అయితే. బట్ ట్యాన్ ఎంతవరకు రిమూవ్ అవుతుంది అనేది మాత్రం రిమూవ్ అవుతుంది, ట్యాన్ కంపల్సరీగా. బట్ ఈ గ్లో అనేది మాత్రం అది కంప్లీట్గా అలాగే ఉండిపోదు, కొంచెంసేపటికి నార్మల్ అయిపోతుంది. సో ఇది నా రివ్యూ. సో ఇప్పుడు నేను మీకు శారీ చూపించబోతున్నాను. ఒక శారీ, ఇది పద్మ ఫ్యాషన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను తీసుకున్నాను.
సో ఇదనమాట శారీ. చాలా లైట్ వెయిట్ ఉంది, అస్సలు అంటే అస్సలు వెయిట్ కూడా లేదు, చాలా కంఫర్టబుల్ అని. చూడండి ఇలా బుటాస్ వచ్చాయన్నమాట శారీ అంతా. అండ్ ఇలా బార్డర్ వచ్చింది, లాంగ్ బార్డర్. అండ్ పైన వచ్చేసరికి ఆరెంజ్. దీంట్లో చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి, మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్. సో ట్రై చేస్తే చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను. తన దగ్గర అన్ని శారీస్, డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ అన్ని కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలంటే ఒకసారి తన పేజ్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఏమైనా కలెక్షన్ వేరేది ఏమైనా నచ్చినా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇదనమాట నేను తీసుకున్న శారీ. అండ్ అంతే అండి, ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై, సీ యూ.